హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. మీరు మా వీడియోని ముందుగానే చూసి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ చాలా అంటే చాలా బాధపడిపోతూ ఉంటుంది దుర్గా అన్న మాటలకి. ఇంకా ఏంటి వీడి ఇంటికి వచ్చి ఇలా మాట్లాడేస్తూ ఉన్నారు, నా గురించి అందరూ ఏమనుకుంటారు అనేసి, ముఖ్యంగా సునందత్తయ్య నా గురించి ఏమనుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారో, నేను ఏ తప్పు చేయలేదు కదా, కానీ నేను ఎలా నిరూపించుకోవాలి అనేసి ఇంకా రాధ బాధపడుతూ ఉంటే, ఇంకా అప్పుడే ఇంకా బయట ఏదో సౌండ్ వచ్చినట్టుగా సౌండ్ రావడంతో ఇంకా రాధ ఏంటి ఏదో సౌండ్ వస్తుంది ఏంటి అనేసి బయటికి వెళ్ళి చూస్తుంది. ఇంకా మారువేషంలో వచ్చిన దుర్గా అటువైపు వెళ్తూ ఉంటాడు. ఏంటి ఎవరు కావాలి అనేసి వెనకాలే వెళ్తుంది. ఇంకా కాస్త దూరం వెళ్ళిన తర్వాత తను దుర్గా ఒక చాకు తీసుకొని రావడం జరుగుతుంది. రాధ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ చాకు తీసుకొని కడుపులో పొడిచేస్తాడు. ఇంకా వెంటనే అమ్మా అని చెప్పి గట్టిగా వచ్చేస్తుంది. ఇంకా సునంద ఏంటి ఎవరు అరుపులు వినిపిస్తున్నాయి అనేసి పదండి అని అందరూ బయటికి రావడం జరుగుతుంది. ఇంకా తను రక్తపు మడుగుల్లో కింద పడిపోయి ఉండడంతో అమ్మ రాధా అని చెప్పేసి అనేసరికి ఇంకా వెంటనే విక్రమ్కి ఫోన్ చేస్తారు. ఇంకా వెంటనే విక్రమ్ రావడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది అమ్మ ఏంటి అనేసి అంటూ ఉంటే, ఏమో తెలియదురా, అసలు రాధ బయటికి ఎందుకు వచ్చింది అనేసి విక్రమ్ అడుగుతూ ఉంటే, ఇంకా సునంద కూడా నాకేం తెలియదురా అనేసి అంటూ ఉంటుంది. అయితే ఎవరు చేసి ఉంటారు అనేసి వెంటనే ఇప్పుడు మనము హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి రాధని అనేసి ఇంకా వెంటనే ఇంకా హాస్పిటల్కి రాధని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా తనని అడ్మిట్ చేసుకొని డాక్టర్స్ తన కాస్త రక్తం అనేది బాగా పోయింది కాబట్టి తనని ఐసీయూలో పెట్టాలి అనేసి అంటారు. ఇప్పుడు ఎలా ఉంది కండిషన్ మేడం అనేసి అడుగుతూ ఉంటే, మేము 24 అవర్స్ వరకు మేము ఏం చెప్పలేము, ఇప్పుడు రక్తం అనేది బాగా పోయింది కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అయ్యింది, ఇప్పుడు నేను తన కండిషన్ ఇప్పుడే నేను చెప్పలేను, కాస్త వెయిట్ చేయండి అనేసి డాక్టర్స్ అంటూ ఉంటారు. ఇంకా విక్రమ్ మాత్రం ఇదంతా ఎవరు చేసి ఉంటారా అనేసి ఇంకా దుర్గపైనే డౌట్ వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.